వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో ఒకటి. ఇది రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదుకు ఉత్తర దిశలో 157 కిలోమీటర్ల దూరం ఉంది. వరంగల్ ప్రస్తుతం తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం. క్రీస్తు శకం 12-14 శతాబ్దంలో ఈ రాజ్యాన్ని కాకతీయులు పరిపాలించారు. వరంగల్ అంటే గుర్తుకొచ్చేది 1000 స్తంభాల గుడి. ఇది చాలా ప్రసిద్ధి చెందినది. కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గిరిజన తెగకు చెందిన మేడారం వంశీయులైన సమ్మక్క సారక్కల వీరోచిత పోరాటం చిరస్మరణీయంగా మిగిలింది ఇక్కడే. ఆసియాలోనే పెద్ద గిరిజన జాతరగా ఇది ప్రసిద్ధి చెందింది. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోట వరంగల్ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో కలదు. దీని కీర్తి తోరణాలు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర చిహ్నంగా వాడుకలో ఉంది. కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గజపతి దేవుడు 1199వ సంవత్సరం దీనిని ప్రారంభించగా ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి దీన్ని పూర్తి చేసింది. ఓరుగల్లు కోట అనేక చారిత్రక కట్టడాలు, అద్భుత శిల్పకళా సంపదలకు నిలయంగా పేరుగాంచింది. ఇకపోతే ప్రపంచ సుందరీమణులు ఈసారి తెలంగాణలో పోటీల్లో పాల్గొంటున్న నేపథ్యంలో వారికి తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వైభవం తెలిసేలా ఆయా ప్రాంతాల సందర్శనకు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు ఈ నెల 14వ తేదీన వరంగల్లో పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, ప్రావీణ్య డాక్టర్ సత్యసారథులకు అధికారులు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొంటున్న సుందరీమణులు వరంగల్ సందర్శన నేపథ్యంలో కాకతీయ కళా సంపద చెంత ప్రపంచ అందాల బామల జిలుగులు చూడాలని ఓరుగల్లు వాసులు ఎదురు చూస్తూ ఉన్నారు. హైదరాబాద్లో నిర్వహించే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణులు వరంగల్ సందర్శన నేపథ్యంలో కాకతీయ కళా సంపద చెంత ప్రపంచ అందాల బామల జిలుగులు చూడాలని ఓరుగల్లు వాసులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వరంగల్ కోట గురించి తెలుసుకుందాం. వరంగల్ కోట తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఉంది. ఇది కాకతీయ రాజవంశం ముసునూరి నాయకుల రాజధానిగా విలాసిల్లింది. ఈ కోట వరంగల్, హన్మకొండ మధ్య 19 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. కాకతీయ రాజు గజపతి దేవుడి పాలనలో 12-13వ శతాబ్దంలో వరంగల్ కోట నిర్మితమైంది. ఏకశిలతో గణపతి దేవుడు వరంగల్ రాతి కోటను నిర్మించారని నమ్ముతున్నారు.